ఏఐ ఇన్ తెలుగు అని కానీ చాట్‌జీపీటీ ఇన్ తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ వీడియోస్ ఏమని వస్తున్నాయంటే యాజ్ ఆఫ్ నౌ ఏఐ వచ్చేసింది, ఇంకా అంతా అయిపోయింది, ఏఐ మన అందరికీ ఎండ్ కార్డ్ వేసేస్తుంది, నాశనం వినాశనం డ్రామాటిక్గా చెప్పే వీడియోస్ తప్ప అసలు ఆ విషయం గురించి కొంచెం క్లియర్గా చెప్పి అది ఎలా పనిచేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ తెలుగులో చాలా తక్కువ కనిపించాయి. మేబీ ఆడియన్స్ అదే కోరుకుంటున్నారని అలా డ్రామాటిక్గా వీడియోస్ చేస్తున్నారు, ఆర్ఎల్స్ వాళ్ళకి తెలిసిందే అంతనా, ఆర్ఎల్స్ అలా చేస్తేనే వ్యూస్ వస్తున్నాయని అలా చేస్తున్నారా, లేక జనాలకి దీని గురించి అంత ఐడియా లేదుగా, సో ఉండేది లేనిది చెప్పి జనాల్ని భయపెట్టి కొంచెం సబ్స్క్రైబర్స్ని ఛానల్కి యాడ్ చేసుకుందాం అలా చేస్తున్నారా తెలియట్లే. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన కొంతమంది కూడా ఇదే సజెస్ట్ చేశారు, నీ వీడియోస్లో ఉండేటట్టు చెప్తున్నావు, మిగతా తెలుగు ఛానల్స్ లాగా మసాలా యాడ్ చేయి, ఉండేది లేనిది చెప్తే తప్ప వ్యూస్ రావట్లే ఈ మధ్య అని అన్నారు. జనాలు అది కోరుకుంటున్నప్పుడు నువ్వెందుకు పనికొచ్చే విషయాలు చెప్పి టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు కూడా మిగతా వాళ్ళలాగా చేసి ఛానల్ని మానిటైజ్ చేసుకో త్వరగా, అంతేగాని ఇలా వీడియోస్ చేసి టైం వేస్ట్ చేసుకోకని సజెస్ట్ చేశారు. బట్ అలా చేస్తే నాకు వాళ్ళకి డిఫరెన్స్ ఉండదుగా అని మనసులో అనుకొని ఓకేరా చూస్తానని చెప్పి వచ్చేసాను. కరెక్ట్గా వాడకపోతే మీ వంటింట్లో ఉండే ఒక కత్తి అయినా, పబ్లిక్గా రోడ్లో పోయే కార్ అయినా డేంజరస్ వెపన్సే. అవి యూజ్ చేసే వాడిని బట్టి ఉంటుంది అవి డేంజరస్సా కాదా అని. ఆ కత్తిని కూరగాయలు కట్ చేయడానికి వాడితే కూర వండుకొని తినచ్చు, లేదు అదే కత్తితో పీకకు వస్తానంటే ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి జైల్లో ఉంటాడు. సేమ్ విత్ కార్ యాజ్ వెల్. బేసిక్ డెఫినేషన్ అండ్ పర్పస్ ఆఫ్ కార్ ఏంటి? అదొక మెటల్ బాక్స్, ఇనప డబ్బా, అండ్ వన్ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి త్వరగా పోవడానికి యూస్ అయ్యే ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా వాడితే. లేదు నేను GTA Vice City గేమ్లో వచ్చేలాగా పోయి సరదాగా ఎవరికైనా డాష్ ఇస్తాను అంటే రోడ్డు పైన దానికన్నా డేంజరస్ వెపన్ ఇంకోటి ఉండదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూ ఈజ్ యూజింగ్ ఇట్. చాలామంది ఏ విషయం తెలిసిన వాళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ ఎగ్జాంపుల్. సో ఆ మూవీలో హీ కేమ్ ఫ్రమ్ అనదర్ ప్లానెట్ అండ్ అతను ఒక మంచి ఫ్యామిలీ ఇక్కడ పెంచుతుందని మనకు తెలిసిన స్టోరీ. సో హిస్ అప్బ్రింగింగ్ వాస్ గుడ్ విచ్ హ్యాడ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ హిమ్. సో అదే సూపర్ మ్యాన్ వేరే బ్యాడ్ ప్లేస్లో కానీ బ్యాడ్ ఎన్విరాన్మెంట్లో కానీ పెరిగి ఉంటే ఏమయ్యేది? హీ వుడ్ హ్యావ్ చోసన్ డిఫరెంట్ పాత్, అసలు సూపర్ మ్యాన్ అయ్యేవాడే కాదేమో. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూ ఈజ్ యూజింగ్ ఏఐ అండ్ పీపుల్ ట్రైనింగ్ ఇట్. ఇక్కడ సూపర్ మ్యాన్ ఎగ్జాంపుల్లో సూపర్ మ్యాన్ ఇస్ ఏఐ అండ్ అతన్ని పెంచే ఫ్యామిలీ ఇస్ ద పర్సన్ హూ ఈజ్ ట్రైనింగ్ అండ్ యూజింగ్ ఇట్. And mark my words, AI will be game changer in upcoming years and it will be having the most impact, either it be good or bad, than any other invention or tech in upcoming years. And Sundar Pichai ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే AI is more profound than fire or electricity to humanity అని చెప్పారు. అంత ఇంపార్టెన్స్ ఉంది ఏఐకి. సో అలాంటి సూపర్ ఇంపార్టెంట్ టాపిక్ని మన జనాలకి ఇది ఇంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా అని చెప్పడానికి మన తెలుగులో ఐ డిడ్ నాట్ ఫైండ్ మెనీ ప్రాపర్ ఛానల్స్ టు బీ హానెస్ట్. ఇన్ఫ్యాక్ట్ దట్స్ ద మెయిన్ పర్పస్ ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్ విత్ ప్యాషన్. మన వాళ్ళకి డ్రామా లేకుండా ఉండేటట్టు చెప్పి ట్రై చేస్తామని ఐ స్టార్టెడ్. మేబీ యూట్యూబ్ అల్గారిథంకి కానీ ఆడియన్స్కి కానీ ఈ ఐడియాని ఎంకరేజ్ చేద్దామని అనిపించలేదేమో యాజ్ ఆఫ్ నౌ. స్కూల్స్కి పోయే వాళ్ళు వాళ్ళ స్కూల్లో ఇచ్చే బోరింగ్ హోంవర్క్స్, కాలేజ్లో స్టూడెంట్స్ సెమిస్టర్ ఎప్పుడు క్లియర్ చేద్దామని, అండ్ టెక్ ఎంప్లాయీస్ వాళ్ళ మేనేజర్ అండ్ స్క్రమ్ కాల్స్ అండ్ వర్క్ ప్రెషర్లో పడి ఎంత అడ్వాన్స్ అవుతుందో అని రియలైజ్ అయ్యే ఆపర్చునిటీ రావట్లే. లిటరల్గా బావిల్లో కప్పుల్లా ఉండిపోతున్నాం. సో ఐ థాట్ టు మేక్ వీడియోస్ ఆఫ్ ఆల్ ద ఇన్ఫో ఐఎమ్ గెట్టింగ్ అండ్ నాకు తెలిసిన 4 ముక్కలు విచ్ ఆర్ రిలేటెడ్ టు ఏఐ, బయట ప్రపంచంలో జరిగే విషయాల్ని మన వాళ్ళకి ఇద్దామని అనుకొని స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో వీడియోస్ చేయడం. టు బీ హానెస్ట్, ఈ కరెంట్ వీడియో లెంతీగా ఉంటుందని తెలుసు అండ్ వ్యూస్ కూడా రావు ఇంత లెంతీ అని మసాలా లేకుండా పెడితే అని కూడా తెలుసు. బట్ ఈ వీడియో అండ్ ఛానల్ నేను ఓన్లీ 1 కోసం చేస్తున్నా. ఒక 2-3 ఇయర్స్ అయ్యాక ఏఐ ఎఫెక్ట్స్ అండ్ రిజల్ట్స్ని జనాలు రియల్ లైఫ్లో వాళ్ళ ఓన్ ఐస్తో చూసేటప్పుడు అండ్ జనాలు నిజంగా ఏఐ ఎఫెక్ట్స్ని రియలైజ్ అవుతున్నప్పుడు అసలు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఏఐ అండ్ చాట్‌జీపీటీ గురించి అండ్ అది ఇంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వడానికి కారణమైన ట్రాన్స్ఫార్మర్స్ అండ్ అటెన్షన్ ఇస్ ఆల్ యూ నీడ్ అనే పేపర్ గురించి ఎవడైనా ఒక్కడైనా మన తెలుగువాడు అప్పట్లో వీడియో చేశాడా అని సెర్చ్ చేస్తే వచ్చే హండ్రెడ్స్ ఆఫ్ రిజల్ట్స్లో పొరపాటున నా వీడియో వచ్చి వాడు ఈ వీడియో చూసి అబ్బో మొత్తానికి ఒక అతను చేశాడు అని షాక్ అయ్యి సబాష్ అంటాడు చూడు, అప్పుడు వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ ఆ వన్ ప్యాషనెట్ పర్సన్ కోసం చేస్తున్న ఈ వీడియో. ఇఫ్ మిగతా యూట్యూబర్స్ కళ్ళలో ఈ వీడియో పడి మీలో ఎవరైనా కూడా ఇలా సిమిలర్ వీడియోస్ చేసి మేమే ఫస్ట్ చేసామని చెప్పుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. కనీసం అలా అయినా జనాల్ని ఎడ్యుకేట్ చేసి అసలు ఎలా పనిచేస్తుందో వాళ్ళు రియలైజ్ అవుతారుగా.
వాళ్ళని భయపెట్టి అందరినీ వణికిస్తుంది పోయిస్తుంది అని చెప్పే వీడియోస్ తగ్గుతాయి. అలా అయినా అల్టిమేట్గా అదే కావాలి, జనాలు ఎడ్యుకేట్ అవ్వాలి. సో లెట్స్ సీ హౌ దిస్ ఏఐ వర్క్స్ నవడేస్. ఫస్ట్ అసలు ChatGPT లాంటి జనరేటివ్ ఏఐ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఐ విల్ ట్రై మై బెస్ట్ మీకు మరీ టెక్నికల్ సోది చెప్పి బోర్ కొట్టేయకుండా వీలైనంత వరకు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేలా ట్రై చేస్తాను. నేను చూసిన 90% తెలుగు వీడియోస్లో ChatGPT ఎలా పనిచేస్తుంది అని చెప్పమంటే అది ప్రాంప్ట్స్తో పనిచేస్తుంది, మనం టైప్ చేస్తే అది ఆన్సర్ ఇచ్చేస్తుంది అని చెప్పిన వీడియోస్ తప్ప అసలు లోపల ఏం జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ చాలా తక్కువ కనిపించాయి తెలుగులో. మేబీ ఎవరైనా వీడియోస్ చేసినా డ్రామాటిక్ వీడియోస్ అండ్ మీడియా వీడియోస్లో కొట్టుకోపోయింది. సో ChatGPT మెయిన్గా ది కోర్ LLM అండ్ ML అండ్ NLPతో పనిచేస్తుంది అందరికీ తెలిసిందే. సో ఆ LLM మీద సపరేట్ వీడియో మళ్ళీ చేస్తా. యాజ్ ఆఫ్ నో ఆ NLPని బేస్ చేసుకుని ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఈ వర్కింగ్ ఎక్స్ప్లెనేషన్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో మనం ఒక లైన్ని ChatGPTని ఇన్పుట్గా ఇచ్చి ఆ ChatGPT మనం ఇచ్చిన లైన్కి సంబంధించి అవుట్పుట్ ఇవ్వడానికి ఆ AI మనం ఇచ్చిన ఇన్పుట్ని ఎలా మార్చుకుంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెకండ్ హాఫ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఏం చెప్తా అంటే అలా మనం ఇచ్చిన లైన్ని ChatGPT రెస్పెక్టివ్ అవుట్పుట్ ఇవ్వడానికి ChatGPTకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ అండ్ వర్కింగ్కి యూస్ అయ్యే ఆర్కిటెక్చర్ అండ్ రీసెర్చ్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఇచ్చిన ఇన్పుట్ సెంటెన్స్ని ChatGPT తనకు అర్థమయ్యేలా మార్చుకోవడానికి మెయిన్లీ 7 స్టెప్స్ ఫాలో అవుతుంది. అవి ఏంటంటే ఫస్ట్ సెగ్మెంటేషన్, టోకనైజేషన్, రిమూవింగ్ స్టాప్ వర్డ్స్, స్టెమ్మింగ్, లెమటైజేషన్, POS ట్యాగింగ్, నేమ్డ్ ఎంట్రీ రికగ్నైజేషన్. సో ఫస్ట్ స్టెప్ సెగ్మెంటేషన్. ఈ స్టెప్లో ఏమవుద్దంటే మనం ఇన్పుట్ ఇచ్చిన లైన్ని అది పార్ట్స్గా ఇండివిజువల్ వర్డ్స్గా విడదీసుకుంటుంది. సపోజ్ మనం ఈ లైన్ని ఇన్పుట్గా ChatGPTకి ఇస్తే అది అవుట్పుట్ ఇవ్వడానికి స్టెప్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇలా మనం ఇచ్చిన ఇన్పుట్ని పార్ట్గా విడదీసుకుంటుంది. ఇలా పార్ట్గా విడదీసుకున్న ఒక్కొక్క దాన్ని సెగ్మెంట్ అని అంటారు. సో ప్రతి పార్ట్ ఇస్ నోన్ యాజ్ సెగ్మెంట్. నెక్స్ట్ స్టెప్ ఇస్ టోకనైజేషన్. ఇలా విడదీసిన వర్డ్స్కి మన AI ఒక్కో వర్డ్కి ఒక్కో టోకెన్ నెంబర్ ఇస్తుంది అండ్ క్యాపిటల్ లెటర్స్ ఏమైనా ఉంటే అది స్మాల్గా మార్చుకుంటుంది. ఈ టోకన్స్ అనే వర్డ్ని మీరు ఏదైనా AI కంపెనీ ప్రైసింగ్ ఆర్ బిల్లింగ్ పేజ్లో చూడటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ని వర్డ్స్కి ఇన్ని టోకన్స్ ఛార్జ్ చేస్తామని కంపెనీ మెన్షన్ చేస్తారు వాళ్ళ బిల్లింగ్ పేజ్లో. అంటే మనం ఎన్ని వర్డ్స్ వాడితే అన్ని టోకన్స్ దానికి తగ్గట్టు ఖర్చు అవుతుంది ఒక AIకి. సో నెక్స్ట్ స్టెప్ ఇస్ రిమూవింగ్ స్టాప్ వర్డ్స్. సో ఈ స్టెప్లో మన AI మోడల్ స్టాప్ వర్డ్స్ని రిమూవ్ చేస్తుంది. అంటే ఆ వర్డ్స్ ఆ సెంటెన్స్కి పెద్ద మీనింగ్ యాడ్ చేయకపోవడం లాంటివి, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ లాంటివి. సో మనం తీసుకున్న సెంటెన్స్కి స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేస్తే అది ఇలా అవుతుంది. సో స్టాప్ వర్డ్స్ని రిమూవ్ చేసిన ఆ సెంటెన్స్ మీనింగ్ ఏం మారదు. స్టాప్ వర్డ్స్ తీయకముందు ఆ సెంటెన్స్కి ఏం మీనింగ్ ఉన్నిందో స్టాప్ వర్డ్స్ తీసిన తర్వాత అక్కడ సేమ్ మీనింగే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఇస్ స్టెమ్మింగ్. ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ని బేస్ ఫామ్లో మార్చుకుంటుంది మోడల్. ఎండింగ్లో ఉన్న ING ఆర్ ED ఇలా ఏమన్నా ఉంటే అది రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఇస్ లెమటైజేషన్. ఈ లెమటైజేషన్ ప్రాసెస్లో మనకు ఆ వర్డ్స్ ఎక్కువ బేస్ ఫామ్స్గా మారుస్తుంది. అంటే క్యాపబిలిటీస్ అని ఉంటే క్యాపబిలిటీ అలా. జనరల్గా స్టెమ్మింగ్ అండ్ లెమటైజేషన్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. స్టెమ్మింగ్లో జస్ట్ సఫిక్సెస్ని గుడ్డిగా లేపుతుంది మోడల్, బట్ లెమటైజేషన్లో మీనింగ్ అర్థం చేసుకొని లేపుతుంది ఎండింగ్. అంతే డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్మింగ్లో బెటర్ అని ఉంటే అది బెట్ అని మారుతుంది. అదే లెమటైజేషన్లో బెటర్ని గుడ్ అని మారుస్తుంది బేస్డ్ ఆన్ ఇట్స్ మీనింగ్ఫుల్ ఫామ్. అండ్ యామ్, ఈస్, ఆర్ అని ఉంటే అది BEకి కన్వర్ట్ చేస్తుంది లెమటైజేషన్లో. సో ఆఫ్టర్ 5th స్టెప్ మనం ఇచ్చిన సెంటెన్స్ని మోడల్ ఇలా మార్చుకొని ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఇస్ స్పీచ్ ట్యాగింగ్. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఈచ్ వర్డ్ మెన్షన్ చేసుకుంటుంది మోడల్. దీన్నే POS ట్యాగింగ్ అని కూడా అంటారు. సో ఆఫ్టర్ ఈ స్టెప్ మనం ఇచ్చిన సెంటెన్స్ మోడల్ దృష్టిలో ఇలా అయి ఉంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ NER. NER అంటే నేమ్డ్ ఎంట్రీ రికగ్నైజేషన్. ఏమైనా కంపెనీ ఆర్ బ్రాండ్ ఆర్ ఫేమస్ స్పెసిఫిక్ నేమ్స్ ఉన్నాయా అని మోడల్ రికగ్నైజ్ చేసి దానికి ట్యాగ్ చేస్తుంది మోడల్. ఇలా మనం ఇచ్చిన సెంటెన్స్ని మోడల్ ఇలా మార్చుకుంటుంది ఈ స్టెప్లో. సో అదే మన ఇన్పుట్ సెంటెన్స్లో AI ప్లేస్లో ChatGPT అని వర్డ్ ఉంటే
అది ఫేమస్ కంపెనీ కాబట్టి ఆర్గనైజేషన్ ట్యాగ్ వచ్చేది ఆ వర్డ్కి. సో ఇలా మారిన ఈ వర్డ్స్ని ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ దీ స్టెప్స్ మన మోడల్ నంబర్స్గా మార్చుకుంటుంది. ఎందుకంటే ఒక ఏఐ మోడల్ అంటే మెషిన్. ఆ మెషిన్కి మనలా ఇంగ్లీష్ రాదు. ఆల్ ఇట్ నోస్ ఇస్ నంబర్స్. సో మనం ఇంగ్లీష్లో ఇన్పుట్ ఇచ్చినా అది ఆ ఇన్పుట్ని నంబర్స్గా మార్చుకొని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి నంబర్స్గా అవుట్పుట్ ఇచ్చుకొని ఆ అవుట్పుట్ని మనకి అర్థమయ్యేలా మళ్ళీ ఇంగ్లీష్గా మార్చి మనకిస్తుంది. సో మెషిన్కి అర్థమయ్యేదల్లా నంబర్స్, వెక్టర్స్, మ్యాట్రిసెస్ ఇవే. సో ఇలా మన వర్డ్స్ని అది నంబర్స్గా మార్చి మన మోడల్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు మనం అసలైన విషయానికి ఎంటర్ అవ్వబోతున్నాం, విచ్ ఇస్ ట్రాన్స్ఫార్మర్, ది హార్ట్ ఆఫ్ ChatGPT అండ్ మోస్ట్ ఏఐస్ నవడేస్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ దిస్ వీడియో. ఇప్పుడు చేయబోయేది సెకండ్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన స్టెప్స్ కామన్గా ఒక ఏఐ మోడల్ ఆర్ ఎనీ NLPలో జరిగేవే. ChatGPTలో ఈ స్టెప్స్కి అడ్వాన్స్డ్ స్టెప్స్ కూడా జరుగుతాయి ఇనిషియల్ స్టెప్స్లో. అసలు ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఎప్పటి నుండి ఉన్నాయంటే 2017లో అటెన్షన్ ఇస్ ఆల్ యూ నీడ్ అనే రీసెర్చ్ పేపర్లో గూగుల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో సెల్ఫ్ అటెన్షన్ అనే మెకానిజంని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మెకానిజం వల్ల మోడల్ క్యాన్ డిసైడ్ సెలెక్టివ్లీ ఏ పార్ట్స్ ఆఫ్ ఇన్పుట్స్ మీద మన ఫోకస్ పెట్టాలి అని. దీనికి ముందు మొత్తం ఇన్పుట్ మీద ఫోకస్ అండ్ అటెన్షన్ పెట్టేది. బట్ ఈ మెకానిజం వల్ల మోడల్ ఓన్లీ ఒక సర్టెన్ పార్ట్ ఆఫ్ ఇన్పుట్ మీద తన ఫోకస్ అండ్ అటెన్షన్ అంతా పెట్టగలిగేలా పాసిబుల్ అయ్యింది. దీని ముందు మనకి RNN అనే కాన్సెప్ట్ ఉండేది, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. కానీ మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ RNN ఏంటంటే దీనిలో ప్యారలైజేషన్ పాసిబుల్ కాదు. అంటే ఒకే టైంలో మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకోలేదు RNN. సో దీనివల్ల టాస్క్ స్లోగా కంప్లీట్ అయ్యేవి RNNలో. అండ్ నెక్స్ట్ బిగ్ ప్రాబ్లమ్స్ ఇన్ RNN ఏంటంటే వానిషింగ్ గ్రేడియంట్, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్. ఇవి మెయిన్ 2 ప్రాబ్లమ్స్ ఇన్ RNN. వానిషింగ్ గ్రేడియంట్ అంటే మన నాగార్జున గారి సినిమా శ్రీరామదాస్ సినిమాలో ఐస్ గడ్డ సీన్ గుర్తుందా? ఒకరి తర్వాత ఒకరి నుండి ఆ ఐస్ ముక్క పాస్ అయ్యి వచ్చే లోపల లాస్ట్కి ఐస్ ముక్క లేకుండా పోతుంది. సేమ్ అలానే ఇన్ఫర్మేషన్ని అడ్జస్ట్ చేసే పారామీటర్ గ్రేడియంట్ ఈ నెట్వర్క్లో పాస్ అయ్యి ఎండింగ్కి వచ్చేటప్పటికి మొత్తం ఇన్ఫర్మేషన్ పోయి ఉంటుంది. దీన్నే వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అని అంటారు. అండ్ ఎక్స్ప్లోరింగ్ గ్రేడియంట్ ఏంటంటే ఆ వానిషింగ్ గ్రేడియంట్కి ఆపోజిట్. దీనిలో ఆ గ్రేడియంట్ అనే థింగ్ ఎక్కువగా పర్ఫామ్ చేసి లెర్నింగ్ ప్రాసెస్ డిఫికల్ట్ చేస్తుంది మోడల్కి. ఒక లైన్లో ఫస్ట్ వాడి దగ్గరికి పోయి చెవులో లౌడ్ స్పీకర్తో ఒక విషయం చెప్పామంటే అతనికి ఎలా అర్థం అవ్వదో అండ్ లాస్ట్లో ఉండేవాడికి కొంచెం అర్థం అవుతుందో సేమ్ మోడల్కి కూడా ఆ లైన్లో ఫస్ట్ ఉండే పర్సన్ లాగా సరిగ్గా అర్థం కాదు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికి సెల్ఫ్ అటెన్షన్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు ఇన్ ప్లేస్ ఆఫ్ రికరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ చూడండి, BCCI చేంజ్డ్ ది వెన్యూ బికాస్ ఇట్ హ్యాస్ డ్యామేజ్డ్ సీట్స్. ఇక్కడ ఇట్ అంటే వెన్యూని అడ్రస్ చేస్తున్నాం. ఇప్పుడు మన సెకండ్ ఎగ్జాంపుల్, BCCI చేంజ్డ్ ది వెన్యూ బికాస్ ఇట్ ఈస్ బిగ్గర్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇట్ అంటే ఆర్గనైజేషన్, BCCIని అడ్రస్ చేస్తున్నాం. మనకి ఈ లాంగ్వేజ్ చిన్నప్పటి నుండి నేర్చుకుంటా స్కూల్స్లో గంటలు మన టీచర్స్ అండ్ మన ఇంట్లో అండ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం. వెబ్సైట్స్, న్యూస్ పేపర్స్, మీమ్స్ ఇలా ఎలా కాదన్నా ఈ భాషని వన్ వే ఆర్ అదర్ మాట్లాడుతూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కాబట్టి త్వరగా అలవాటు అవుతుంది. బట్ ఒక మెషిన్కి అలా కాదుగా. సో మన మెషిన్కి ఇట్ అనేది ఫస్ట్ సెంటెన్స్లో స్టేడియంని, సెకండ్ సెంటెన్స్లో BCCIని రెఫర్ చేస్తుంది అని అర్థం చేయించాలి. దాన్ని ఎలా ట్రైన్ చేయించాలి? మనం ఇచ్చిన ఇన్పుట్కి ఈ అవుట్పుట్ ఇదే ఇవ్వాలి అని నేర్పించడం ఎలా? అలా అర్థం చేయించడానికి స్కేలార్స్, వెక్టార్స్, మ్యాట్రిసెస్, టెన్సర్స్ ఇవి వాడి అర్థం చేయిస్తాం. దీస్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ నంబర్స్ అంతే. సో ఆ మ్యాట్రిసెస్లో క్వైరీ, కీ, వాల్యూ అనే మ్యాట్రిసెస్ యూజ్ చేస్తున్నాం కరెంట్లీ. ఈ మ్యాట్రిసెస్కి ట్రైనింగ్ ఫేజ్లో వెయిట్స్ వస్తాయి, అంటే నేర్చుకుంటాయని చెప్పచ్చు. అలా ఈ ChatGPTని ట్రైన్ చేయడానికి ఎంత డేటా యూజ్ చేశారని ChatGPTని అడిగితే మోర్ దాన్ 500 GB ఆఫ్ డేటా అండ్ 45 TB ఆఫ్ టెక్స్ట్ అని ఆన్సర్ ఇచ్చేది. బట్ ఆ ట్రైనింగ్ డేటా ఏంటో ఇప్పటిదాకా కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బికాస్ లీగల్ పర్పసెస్. ఆ ట్రైనింగ్కి యూజ్ చేసిన డేటా ఓనర్స్ వచ్చి ఏమన్నా లీగల్ ఇష్యూస్ రైజ్ చేస్తారని ఇప్పటిదాకా కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. సో ఈ మ్యాట్రిసెస్ ద్వారా వచ్చే వెక్టార్ ఎంబెడింగ్స్ అండ్ వర్డ్ ఎంబెడింగ్స్ యూజ్ చేసుకొని మన మోడల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. సో మనం ఇందాక చెప్పాంగా ట్రాన్స్ఫార్మర్ అని. ఆ ట్రాన్స్ఫార్మర్లో ఎన్కోడర్ అండ్ డీకోడర్ అని 2 పార్ట్స్ ఉంటాయి. అక్కడ ఏం జరుగుద్దో చూద్దాం ఇప్పుడు.
సో ఎన్కోడర్లో మనం ఇనిషియల్గా చెప్పుకున్న ఫస్ట్ 7 స్టెప్స్ అండ్ ఇంకా వాటి రిలేటెడ్ అడ్వాన్స్డ్ స్టెప్స్ జరుగుతాయి. ఇందాక చెప్పినట్టు మనం ఇచ్చిన వర్డ్ ఫామ్ని నంబర్ ఫామ్గా మార్చి డీకోడర్కి ఇస్తుంది మోడల్. ఆ డీకోడర్కి ఇచ్చే ముందు మెయిన్గా ఇవే జరుగుతాయి ఎన్కోడర్లో. ఫస్ట్ ఇస్ సెల్ఫ్ అటెన్షన్ మెకానిజం. అంటే మనం ఇందాక చెప్పాక ఈక్వేషన్స్ అండ్ ఏ వర్డ్స్ అండ్ రిలేటెడ్ నంబర్స్కి ఎంత అటెన్షన్ ఇవ్వాలో మోడల్ డిసైడ్ చేసుకుంటుంది ఈ స్టెప్లో. నెక్స్ట్ ఇస్ యాడ్ అండ్ నార్మ్. అంటే అడిటివ్ అండ్ నార్మలైజేషన్ ప్రాసెస్ని గోత్రూ అవుతుంది. ఆ లెర్నింగ్ ప్రాసెస్ని స్టేబుల్గా పర్ఫామ్ చేయడానికి ఈ స్టెప్ యూజ్ అవుతుంది. దాని తర్వాత ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్కి పంపుతాం, రిప్రజెంటేషన్ ఆఫ్ ఈచ్ వర్డ్ని ఇంప్రూవ్ చేయడానికి. అక్కడ నుండి మళ్ళీ ఇంకో యాడ్ అండ్ నార్మ్లోకి పంపుతాం మోర్ స్టెబిలిటీ కోసం. సో ఈ నంబర్ ఫామ్ని డీకోడర్కి ఇవ్వడాన్ని కాంపాక్ట్ లో డైమెన్షనల్ రిప్రజెంటేషన్ అని అంటారు. దీన్నే హిడ్డెన్ స్టేట్ అని కూడా అంటారు. సో మనం ఇచ్చిన ఇన్పుట్ని అది రీడ్ చేసి కరెక్ట్గా అవుట్పుట్ ఇవ్వడానికి మన మోడల్ని ముందుగానే ట్రైన్ చేస్తారు. అంటే మనం ఈ ఇన్పుట్ ఇస్తే నువ్వు ఈ అవుట్పుట్ ఇవ్వాలి అని ఆ మెషిన్కి నేర్పిస్తాం, మనం ప్రీ స్కూల్లో నేర్చుకున్నట్టు. సో ట్రైనింగ్ అండ్ ఇన్ఫరెన్స్ అనేది 2 ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ChatGPT ఆర్ ఎనీ AI వర్కింగ్. ట్రైనింగ్ అంటే లెర్నింగ్ ఫ్రమ్ ది ఎగ్జాంపుల్ గివెన్ అండ్ అది అర్థం చేసుకొని తన వెయిట్స్ అండ్ డేటాని అప్డేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇస్ ఇన్ఫరెన్స్. దీన్ని టెస్టింగ్ ఫేస్ అనుకోండి. మోడల్ వన్స్ ట్రైన్ అయ్యి రన్నింగ్ ఫేస్లో ఎంటర్ అయ్యాక ఇట్ విల్ బి ప్రిడిక్టింగ్ ద వర్డ్స్ ఇన్ అవుట్పుట్ సీక్వెన్స్. దీన్నే ఇన్ఫరెన్స్ అని అంటారు. అంటే ఆ మోడల్ చూడని సెంటెన్స్ ఇచ్చి నువ్వు ఇప్పుడు దాకా నేర్చుకున్న నాలెడ్జ్తో నేను ఇచ్చిన ఇన్పుట్కి కరెక్ట్ అవుట్పుట్ ఇస్తున్నావా లేదా అని చెక్ చేయడం. సో మనం ఇందాకే చెప్పాక వర్డ్స్ని నంబర్గా మారుస్తాం ఎన్కోడర్లో అని. అలా మార్చిన నంబర్స్ ఆర్ వెక్టార్స్కి మనం కొన్ని ఎంబెడింగ్స్ ఇస్తాం. అంటే ఆ వర్డ్స్ నుండి నంబర్స్గా మార్చిన నంబర్స్ని గుర్తించడానికి యూస్ అయ్యేలా ఒక్కో నంబర్కి ఒక్కో ఐడి ఇస్తాం అనుకోండి. సో వాటిని సెమాంటిక్ అండ్ పొజిషనల్ ఎంబెడింగ్స్ అని అంటాం. వాటిని యూస్ చేసుకొని మెషిన్ అర్థం చేసుకుంటుంది ఏ వర్డ్ ఎక్కడ ఉంటుందో సెంటెన్స్లో అని. సో ఫస్ట్ స్టెప్ ఈస్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ వెక్టార్స్. నెక్స్ట్ ఈస్ యాడింగ్ పొజిషనల్ ఎంబెడింగ్స్ టు దీస్ వెక్టార్స్. ఇది ఈచ్ వర్డ్ పొజిషన్ని స్టడీ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. అంటే ఒక్కో వర్డ్ సెంటెన్స్లో ఏ పార్ట్లో ఉంటుంది, ఎన్నిసార్లు ఉంటుంది అనే మెషిన్కి ఒక ఐడియా వస్తుంది ఈ స్టెప్ ద్వారా. సో అవి మోడల్కి ఆ వర్డ్స్ ఆ సెంటెన్స్లో ఎక్కడున్నాయో కనుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది, ఒక మ్యాప్ లాగా. సో ఎన్కోడర్ నుండి అలా బయటికి వచ్చే ప్రోడక్ట్ టెన్సార్ ఫామ్లో ఉంటుంది. ఈ టెన్సార్ ఫామ్ని మనం డీకోడర్ లోపలికి ఫీడ్ చేస్తాం. ఆ డీకోడర్ మనం ఇందాక డిస్కస్ చేసిన ఎన్కోడర్ యొక్క అవుట్పుట్ని తీసుకొని సేమ్ దానిలో జరిగినట్టే మాస్క్డ్ అటెన్షన్ మెకానిజం, యాడ్ అండ్ నార్మ్, ఎన్కోడర్ డీకోడర్ అటెన్షన్ మెకానిజమ్స్ని యూజ్ చేసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో వన్స్ డీకోడర్ లోపలికి పోయి బయటికి వచ్చేసరికి ఒక పర్ఫెక్ట్ సెంటెన్స్తో అవుట్పుట్ రావాలని రూల్ లేదు. మనం వన్స్ నేర్పించగానే నేర్చుకోలేంగా. సేమ్ మెషిన్ కూడా నువ్వు ఈ సెంటెన్స్కి ఈ అవుట్పుట్ ఇవ్వాలి అనగానే అవుట్పుట్ ఇవ్వలేదు. అది అవుట్పుట్ ఇవ్వాల్సిన సెంటెన్స్లో ఇన్కరెక్ట్ వర్డ్స్తో అవుట్పుట్ ఇస్తుంది ఇనిషియల్గా. సో ఈ ఇన్కరెక్ట్ వర్డ్స్ని బేస్ చేసుకొని మనం ఇచ్చిన సెంటెన్స్కి ఇవ్వాల్సిన కరెక్ట్ అవుట్పుట్లో కరెక్ట్ వర్డ్కి ఈ ఇన్కరెక్ట్ వర్డ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూస్తుంది మోడల్. సో వన్స్ ట్రైనింగ్ ఫేజ్లో మన మోడల్కి ఇది నా సెంటెన్స్, నువ్వు ఈ సెంటెన్స్ నేను ఇచ్చినప్పుడు ఈ అవుట్పుట్ ఇవ్వాలని చెప్తాం. సో ఈ ఇన్పుట్ ఇచ్చి మోడల్ని అడుగుతాం, ఏం అవుట్పుట్ ఇస్తావు ఇలా నీకు ఇన్పుట్ ఇస్తే అని. అప్పుడు మోడల్ గెయినింగ్కి బదులుగా ABCD అని తప్పుగా అవుట్పుట్ ఇస్తుంది. ఆ మోడల్కి అర్థమవుతుంది, అరే మనం తప్పు అవుట్పుట్ ఇచ్చాం. ఇట్ విల్ కంపేర్ ఈ యూజర్ ఏం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నేను ఏం అవుట్పుట్ ఇచ్చాను అని. సో ఆ మోడల్ కంపేర్ చేసుకుంటుంది యూజర్కి ఇవ్వాల్సిన అవుట్పుట్కి నేను ఇచ్చిన అవుట్పుట్కి ఎంత డిస్టెన్స్ అండ్ డిఫరెన్స్ ఉంటుంది అని. సో అలా కంపేర్ చేసుకొని కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చేదాకా అది నెంబర్ ఆఫ్ సైకిల్స్ రిపీట్ చేస్తూనే నేర్చుకుంటూ ఉంటుంది కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చేదాకా. సో ఈ ఇన్పుట్కి కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుంది మోడల్ ఆఫ్టర్ సెవరల్ ట్రైనింగ్. అండ్ ఇది అలా కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ఆ మోడల్ని ట్రైన్ చేసేటప్పుడు టీచర్ ఫోర్సింగ్ అనే టెక్నిక్ వాడుతారు. అంటే అది మనకి ఫస్ట్ ఏం రాంగ్ అవుట్పుట్ ఇచ్చింది, గెయినింగ్కి బదులుగా ABCD అని ఇచ్చింది. సో ఒక టీచర్ ఫోర్సింగ్ టెక్నిక్ ద్వారా ఆ మోడల్కి అర్థమయ్యేలా చెప్తుంది ఆ టెక్నిక్. నువ్వు గెయినింగ్ వర్డ్ బదులు ABCD అని ఇచ్చావు, బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ వర్డ్ అయినా కరెక్ట్ ఇవ్వు, నెక్స్ట్ వర్డ్ ఇస్ నాలెడ్జ్ అని చెప్తాం మోడల్కి. సో అప్పుడు అది నేర్చుకుంటుంది. ఐఆమ్ ABCD నాలెడ్జ్ అని ఇనిషియల్గా ఇచ్చిన ఫైనల్గా ఐఆమ్ గెయినింగ్ నాలెడ్జ్ అని రిజల్ట్ ఇస్తుంది. ఒకటి ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఈ టీచర్ ఫోర్సింగ్ అనే టెక్నిక్ ఓన్లీ ట్రైనింగ్ ఫేజ్లో ఉంటుంది, ఇన్ఫరెన్స్ ఫేజ్లో ఉండదు. సో అలా ట్రైన్ అవ్వద్దు ఒక మోడల్.
ఇది ఇన్పుట్, దీనికి ఇలా అవుట్పుట్ రావాలి అని రెస్పెక్టివ్ కంపెనీస్ వాళ్ళు ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ద్వారా ఆ మోడల్స్ని ట్రైన్ చేస్తారు. సో ఇలా అవుట్పుట్ రావడానికి ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్స్కి యూస్ అయ్యే మ్యాట్రిసెస్ 3 ఉన్నాయి. అవి ఏంటంటే క్వైరీ మ్యాట్రిక్స్, కీ మ్యాట్రిక్స్, వాల్యూ మ్యాట్రిక్స్. క్యూ మ్యాట్రిక్స్ ఆర్ క్వైరీ మ్యాట్రిక్స్ అంటే మన క్వశ్చన్. కీ మ్యాట్రిక్స్ అంటే ఆ అడిగిన క్వశ్చన్కి ఒక గైడ్ లాంటిది. వాల్యూ మ్యాట్రిక్స్ అంటే మనకి కావాల్సిన ఆన్సర్. సో ఇమాజిన్ మీరు ఒక లైబ్రరీలో ఉన్నారు అండ్ మీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. ఈ క్వశ్చన్ని మనం మోడల్లో క్వైరీ మ్యాట్రిక్స్గా కన్సిడర్ చేస్తాం. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ కోసం మీరు సెవరల్ బుక్స్ ఓపెన్ చేస్తారు. ఆ బుక్స్లో కంటెంట్ పేజ్ ఆ బుక్స్లో టాపిక్స్ ఏమి ఉన్నాయని చెప్తాయి. సో మీకు ఆ కంటెంట్స్ పేజ్ ద్వారా ఒక ఐడియా వస్తుంది, మనకు కావాల్సిన ఆన్సర్ ఈ బుక్లో ఉంటుందా లేదా అని. సో సేమ్ పర్పస్ని కీ మ్యాట్రిక్స్ చేస్తుంది. మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ దొరుకుద్ది అని మోడల్ని గైడ్ చేస్తుంది. లాస్ట్లీ వాల్యూ మ్యాట్రిక్స్. కంటెంట్ స్పేస్ ద్వారా మీకు ఐడియా వచ్చిన తర్వాత మీరు కావాల్సిన బుక్ మీరు ఫైనలైజ్ చేసి ఈ బుక్లో నాకు కావాల్సిన ఆన్సర్ ఉంటుంది అని ఒక కన్క్లూజన్తో ఆ బుక్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారు. దిస్ ఈస్ వాల్యూ మ్యాట్రిక్స్. సేమ్ వే మోడల్ కూడా తనకి వచ్చిన క్వశ్చన్ని క్వైరీ మ్యాట్రిక్స్గా, తనకు కావాల్సిన ఆన్సర్ కోసం యూజ్ చేసుకునే కంటెంట్స్ పేజ్ని కీ మ్యాట్రిక్స్గా అండ్ తన ఆన్సర్ని వాల్యూ మ్యాట్రిక్స్గా కన్సిడర్ చేస్తుంది. సో ట్రైనింగ్ అప్పుడు మీరు ఈ సెంటెన్స్ని క్వైరీ లాగా ఇస్తారు మోడల్కి అండ్ అది కీ మ్యాట్రిక్స్లో ఇచ్చిన సెంటెన్స్కి కొన్ని హింట్స్ పెట్టుకుంటుంది అవుట్పుట్ ఇవ్వడానికి. అండ్ ఫైనల్ వాల్యూ మ్యాట్రిక్స్లో మనకు కావాల్సిన ఆన్సర్ పెడతాం. సో తను ఇచ్చిన అవుట్పుట్ని ఈ ఫైనల్ అవుట్పుట్తో కంపేర్ చేస్తుంది. లాస్ట్లో వాల్యూ మ్యాట్రిక్స్ ర్యాంకింగ్ ఇస్తుంది, మనకు వచ్చిన అవుట్పుట్ ట్రైనింగ్ డేటాకి ఎంత దగ్గరగా ఉందా అని. సో ఇలా వచ్చిన ఈ 3 మ్యాట్రిసెస్ని చూపించిన స్కేల్డ్ డాట్ ప్రోడక్ట్ అటెన్షన్ అనే ఈక్వేషన్లో పెట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది మోడల్. ఆ ఈక్వేషన్లో క్యూ అంటే క్వైరీ, కే అంటే కీ అండ్ వి అంటే వాల్యూ. సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ అండ్ వెయిట్స్తో వెయిటెడ్ సమ్ ఆఫ్ ది వాల్యూస్ వస్తాయి. ఇవి రిజల్ట్స్ రంపించడానికి హెల్ప్ అవుతాయి. సో ఈ ఈక్వేషన్ని ఎన్కోడర్ అండ్ డీకోడర్లో వాడుకొని మెషిన్ బాగా ట్రైన్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చేలాగా కంపెనీస్ ఏఐని రెడీ చేస్తారు. మనం ఇక్కడ ఒక్క అటెన్షన్ గురించి మాట్లాడుతున్నాం వీడియో పర్పస్ కోసం, కానీ చాట్ జీపీటీ అండ్ బార్డ్ మోడల్స్లో మల్టిపుల్ అటెన్షన్స్ అట్ ది సేమ్ టైం రన్ అవుతూ ఉంటాయి. ఆ ఫినామినన్నే మల్టీ హెడెడ్ అటెన్షన్ అని చెప్తూ ఉంటారు. సో ఇలా ట్రైన్ అయిన మోడల్లోకి మనం ఇన్పుట్ ఇస్తే అది మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది ఆఫ్టర్ సెవరల్ ట్రైనింగ్ డేస్. సో ఇలా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇచ్చే మోడల్స్ని ఫైన్ ట్యూనింగ్, సూపర్వైజ్డ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అండ్ రివార్డ్స్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేసి ఇంప్రూవ్ చేస్తారు. ఈ వర్డ్స్ మీరు వినే ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్కి మెషిన్ కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుందా లేదా అని టెస్ట్ చేసి కరెక్ట్ ఇస్తే రివార్డ్ ఇస్తా అండ్ రాంగ్ ఇస్తే రివార్డ్ ఇవ్వకుండా ట్రైన్ చేసి దాన్ని పర్ఫెక్ట్ చేస్తారు. లైక్ మనం ఒక డాగ్ని ఇనిషియల్గా ట్రైన్ చేస్తాంగా, సిట్, స్టాండ్ అని. సిట్ అన్నప్పుడు కూర్చుంటే దానికి ఒక బిస్కెట్ ఆర్ చాక్లెట్ ఇస్తాం. ఇన్ ద సేమ్ వే మెషిన్ మనం చెప్పిన ఇన్పుట్కి అవుట్పుట్ ఆల్మోస్ట్ కరెక్ట్ ఇచ్చిందంటే రివార్డ్స్ ఇస్తాం. సో ఇలా నంబర్ ఆఫ్ సైకిల్స్ ఇన్ ఎన్కోడర్ అండ్ డీకోడర్ అయ్యాక మోడల్ ట్రైన్ అయ్యి ఉంటుంది. సో అలాంటి మోడల్కి మనం ఇన్పుట్ ఇస్తే అది ఆ ట్రైనింగ్ డేటా బట్టి మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఏఐ అండ్ చాట్ జీపీటీ వర్క్స్. మరీ టెక్నికల్గా పోకుండా జనరలైజ్డ్ మేనర్లో వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. యాజ్ ఐ టోల్డ్, ఐ డోంట్ కేర్ అబౌట్ వ్యూస్ అండ్ సబ్స్ ఫర్ దిస్ వీడియో, బట్ ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఏఐ గురించి పనికొచ్చే విషయాలు నా ఛానల్ అనే కాదు, ఎక్కడ తెలిసినా నేర్చుకోండి. థ్యాంక్ యూ.